వీళ్ళు ఎవరు? వీళ్ళు మా టీమోళ్ళు సార్. మేము వెస్టీజ్ కంపెనీ 2020 నుంచి 2019లో కలిసి చేసింది. ఎప్పుడు జరిగింది అంతా? ఎప్పుడు ఏ సంవత్సరంకి వెళ్ళి స్టార్ట్ అయింది చెప్పు. యాక్చువల్గా 2025లో 2025 మే నుంచి జూన్ జూలై వరకు జరిగింది సార్. ఏది మీ కంపెనీ? అంటే వీళ్ళు చేసిన బండి శివ హేమకాంత్ చేసిన అమౌంట్ శుభచిత్ర కంపెనీ పెట్టి. అంతకన్నా ముందు కలెక్ట్ చేయలేదా? అంతకు ముందు నేను చేసిన సార్. నేను చేసి బిజినెస్ చేసిన, నేను కలెక్ట్ చేసి మోసం చేయలేదు. ఏం బిజినెస్ చేసిండ్రు? రియల్ ఎస్టేట్ పరంగా బిజినెస్ చేసినాం. అంతకుముందు నేను కూడా మా గురుగారికి కూడా నేను పైసలు ఇవ్వడం జరిగింది. ట్రేడింగ్ చేస్తానని ఆల్రెడీ ఒకప్పుడు ఆయన ట్రేడింగ్ చేస్తుండు. నా దగ్గర పైసలు తీసుకొని ట్రేడింగ్ విజయవాడలో చేపిస్తా, అట్లనే హైదరాబాద్లో కూడా చేపిస్తా, నా టీం ఉందని. మియాపూర్లో ఏదైతే గోకులందన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆఫీస్ ఉందో అలా కూడా ట్రేడింగ్ చేపించడానికి ఒక సిస్టమ్ కూడా క్రియేట్ చేసింది సార్. కాదు మధు, ఎట్లా నమ్మాలి? ఇప్పుడు డబ్బులేమో నీ కంపెనీకి వచ్చినాయి, అవును, నీ పేరు మీద ఉన్న కంపెనీకి వచ్చినాయి, అవును. నువ్వేమో ఆ డబ్బులు నేను తీసుకుపోయి ఆయనకి ఇచ్చేసిన అని చెప్తున్నావు సార్. ఎవిడెన్స్ ఉన్నాయి సార్. వాళ్ళు కొట్టింది చూపిస్తారు కానీ నేను కొట్టింది వాళ్ళు చూపిస్తారు కదా సార్. ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మరి పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు నీ మీద అంతగానే చేసినప్పుడు. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది కాకుండా నేను ఎక్స్ట్రా ఇచ్చిన సార్, 1:2 ఇచ్చిన కదా. నాకు ఎక్కడ నువ్వు పోలీస్ కేసు ఏం పెట్టలే కదా వాళ్ళ మీద. ఎందుకు పెట్టలేదంటే సార్, నాకు ఇచ్చేది అమౌంట్ మరి ఇవ్వకపో అంటే నాకు నేను ఇచ్చిన అమౌంట్ ఇయ్యడేమో అని డౌట్తో భయపడితో చేయలేదు. నమ్మాలనా సార్? ఎవిడెన్స్ ఉంది సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే నన్ను కొట్టింది అమౌంట్ చూపిస్తారు కానీ నేను కొట్టింది ఎక్కడైనా చూపించిన ఎవిడెన్స్ ఇది. నా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ పోయింది అమౌంట్. అసలు ఇప్పుడు మీరు ఎవిడెన్స్ అసలు ఇప్పటి వరకు నమోదైన కేసులు ఏంది? మంగ్లీ బెదిరించిన కేసు ఒకటే, పోలీస్ స్టేషన్ అదొకటే కదా ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఈ మోసం చేసిన కేసు బాధితులు మీ మీద పెట్టలేదు, నిన్ను ఎవరు హేమకాంత్ రెడ్డి మోసం చేసినా నువ్వు పెట్టలేదు సార్. బాధితులు నా మీద కేసు వేస్తే వీళ్ళు ముందుకు వస్తారని నా మీద కేసు వేయకుండా సుబ్బుతోని కేసు వేపిస్తుండ్రు సార్. యాక్చువల్గా సుబ్బుతోని కేసు వేయించి నిన్న రీసెంట్గా మొన్న మంగళ మేడం కూడా మీడియా ముందు వచ్చి రమ్మవాద్ మధు పేరు మీద కూడా నేను కేసు వేస్తానని ఒక ప్రెస్ మీట్ ముందు వచ్చి చెప్పడం జరిగింది సార్. ఈయన హేమకాంత్ రెడ్డి సుబ్బుతోని కేసు వేపిస్తాడు, అట్లనే మంగళతో కూడా కేసు వేయించి నన్ను మళ్ళీ జైలుకి పంపించి నాకు వచ్చే అమౌంట్ ఇవ్వకుండా సుబ్బు హేమకాంత్ రెడ్డి బండి శివ నాకు ఇచ్చే అమౌంట్ వాళ్ళు బినామీల పేరు ఉన్న ఆస్తులు వాళ్ళు పంచుకుందామని ప్లాన్లో వాళ్ళు భ్రమలో కూడా ఉన్నారు సార్. మళ్ళీ నాకు జైలు పంపిద్దామని ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తారు మార్కెట్లో. దీనిలో మంగ్లీ పాత్ర ఏంది? మంగ్లీ పాత్ర ఈ కేసుకు మంగ్లీకు వాళ్ళ బ్రదర్ శివకు ఎలాంటి సంబంధం లేదు సార్. దానికి సాక్ష్యం నేనే.